తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కిలారి వెంకటస్వామి నాయుడు ఆకస్మిక మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఆయన పార్టీకి చేసిన సేవలు ఎనలేనివని మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు. బుధవారం స్థానిక బీవీ నగర్లోని కిలారి వెంకటస్వామి నాయుడు నివాసానికి చేరుకున్న మంత్రి నారాయణ ఆయన పార్థివ దేహానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిలారి పార్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. పార్టీకి కిలారి లేని లోటు తీరనిదని, ఆయనతో తనకు అత్యంత సాన్నిహిత్యం ఉందని నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మంత్రి నారాయణ వెంట పార్టీ నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, రాజా యాదవ్, నన్నే సాహెబ్ నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఆ గుణం మనిషిని ఆరోగ్యముతో అజాగ్రత్తతో నిద్రతో బతుకునికి అందరికీ నమస్కారాలండి. వెంకటస్వామి గారి యొక్క మరణం నిజంగా చాలా బాధాకరం. నేను ఈవినింగ్ 11 గంటల వరకు అందరితో మాట్లాడుతూ తెలుగుదేశం కార్యకర్తలతో ఉండి అన్ఎక్స్పెక్టెడ్గా హార్ట్ స్ట్రోక్తో చనిపోవడం జరిగింది. తెలుగుదేశంకి కరుడు కట్టిన కార్యకర్తల్లో వెంకటస్వామి గారు 2 సార్లు నెల్లూరు మున్సిపల్ కార్పొరేట్గా, వాళ్ళ మిస్సెస్ కూడా ఒకసారి కార్పొరేట్గా చేసింది. అన్నిటికంటే ముఖ్యంగా లైబ్రరీ గ్రంథాలయ చైర్మన్గా చేయటం 2014-19 దాకా. అంతేకాకుండా ఆ గ్రంథాలయాలు వాటిని డెవలప్ చేయాలని నేను ఇప్పుడు మంత్రిగా ఉండేవాడిని. నా దగ్గర రెగ్యులర్గా వచ్చి ఎలా చేస్తాం సార్, దానికి ఫండ్స్ లేవు, ఈ యొక్క లైబ్రరీ ఎలా ఉంది, ఇప్పుడు డిజిటల్ లైబ్రరీస్ వచ్చినాయి, డెవలప్ చేయాలని ఎంతో పాకులాడి యాక్చువల్గా దానికోసం చాలా పాకులాడారు. కొంత డెవలప్మెంట్స్ కూడా చేశారు. అలాంటి వ్యక్తి, తెలుగుదేశం కార్యకర్త చనిపోవటం నిజంగా చాలా బాధాకరం. అతని యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.